నేను బ్లౌజులు కుట్టే కొత్తలో ఫస్ట్ వచ్చేసి నాకు ఇలాగా పెద్దవాళ్ళ ఏజ్ ఉన్న బ్లౌజులే ఇచ్చేవాళ్ళండి. ఎందుకంటే ఎంగేజ్ వాళ్ళు ఎవరు ఇచ్చేవారు కాదనమాట. కొత్తగా కుడుతున్నాను కదా, పాడు చేసేస్తానేమో అని భయంతో ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళ బ్లౌజులు ఇచ్చేవారనమాట. పైగా నేను కొంచెం తక్కువ తీసుకునేదాన్ని. అప్పట్లో మనకి కాన్ఫిడెంట్ కూడా ఉండేది కాదు. సరే మనకి అలవాటు అయితే సరిపోతుందని. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ పెద్దవాళ్ళ బ్లౌజు కుట్టేటప్పుడు ఖచ్చితంగా 1 ఇంచో 2 ఇంచులో పెంచమంటారు హైట్ అనేది. హ్యాండ్స్ కూడా పెంచమంటారండి పొడుగు. నెక్ కూడా డీప్ ఉండదనమాట. డీప్ లేకపోవడం వల్ల మనకి అక్కడ బ్లౌజ్ అక్కడ నెక్ దగ్గర కట్ అవుతుంది కదా పీసు, అది మనకి ఒక షేప్ బెల్ట్ వస్తుంది. అది రాదనమాట. ఇలా పెద్దవాళ్ళ బ్లౌజులు పైకి ఉంటుంది కాబట్టి మనకి క్లాత్ అనేది సేవ్ అవ్వదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పెట్టిన బ్లౌజులు కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు అనమాట. మా అమ్మమ్మది మా నాన్నమ్మది కుట్టివ్వమని. దాంతో నేను పడ్డ తిప్పులు అన్నీ ఇన్ని కాదండి. వామ్మో ఇలా ఉంటుందా టైలరింగ్ అనుకునేదాన్ని. కానీ నేను ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళలేదు. అలా ఓపికతోనే కుట్టేదాన్ని. పేపర్ కట్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసేదాన్ని. వాళ్ళకి మళ్ళీ అడిగేదాన్ని అనమాట. ఇంటికి వెళ్ళి మళ్ళీ అడిగేదాన్ని, ఇలా షేప్ బెల్ట్ రావట్లేదంటే ఏదో ఒకటి వేసేసి